నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది. మొత్తం 48 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 41 మంది కౌన్సిలర్లు ఓటేశారు. బీఆర్ఎస్ నుంచి 5గురు తటస్థంగా ఒకరు నిలిచారు. ఇక ఒక కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాసం నెగ్గింది. త్వరలో గెజిట్ లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. త్వరలో చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రైట్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. అక్షయ్, కొద్దిసేపటి క్రితమే నల్గొండ మున్సిపల్ సంబంధించి అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ తాజాగా రాజకీయ పరిణామాలు మారడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కలిపింది. గతంలో ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవిశ్వాసానికి లేఖ ఇవ్వడం, ఆ తర్వాత ఈ రోజు అవిశ్వాసానికి అధికారులు ఏర్పాటు చేసిన తర్వాత అవిశ్వాసాన్ని తీర్మానానికి కౌన్సిల్ సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఇందులో 41 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, అవిశ్వాసానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 20 మంది సభ్యుల్లో 15 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాసానికి అనుకూలంగా ఈ రోజు 41 మంది దాఖలు చేసి 41 మంది అనుకూలంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 5గురు మాత్రమే ఓటు హక్కు అవిశ్వాసానికి అనుకూలంగా వేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే చైర్మన్ ఎన్నిక ఎప్పుడు అనే దానికి సంబంధించి ఈ అవిశ్వాసానికి అధికారిగా వ్యవహరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత కౌన్సిలర్ అంతా కూడా చైర్మన్ పీఠానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలవుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా మరి వారం 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి నుంచి కూడా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులందరినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానం కొరకు ఈ రోజు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశమైంది. చాలా స్పష్టంగా 41 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అక్షయ. ఓకే విజయ్.